అందరికీ హాయ్ అండి. సో ఈరోజు మరి కొత్త వీడియోతో వస్తూ ఉన్నాను. సో ఈరోజు బాధాకరమైన విషయంతో మీ ముందైతే రాబోతున్నాను. సో ఈ అమ్మగారు అయితే ఉన్నారు కదా, ఈ అమ్మగారికి అయితే సో సరైన హౌస్ అయితే లేదన్నమాట. సో చూడండి, చిన్న పూరి పాకలోనైతే నివసించడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలి అనేసి అనుకుంటే కనుక సో మీరు ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎత్తిట్మానా సో ప్లీజ్ హెల్ప్ చేయండి. సో చూస్తున్నారు కదా ఎలాంటి పాకలో ఉన్నారు. సో వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే అయితే విపరీతంగా కారిపోతుంది అనమాట. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. నాకు నెంబర్ అయితే అక్కడ మెన్షన్ చేస్తాను. సో ఆ నెంబర్ ఫోన్పే నెంబర్ అనమాట. సో అలాగనే క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా మీకు తోచినంత ₹1 ₹2 అలానే ఒక ₹10 కూడా చేయండి. సో మీకు తోచినంత హెల్ప్ చేస్తే మాత్రం ఇదిగో ఈ అమ్మ వాళ్ళని కాపాడిన వాళ్ళని అవుతాం. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి అలానే ఎవరైతే హెల్ప్ చేయలేరో వాళ్ళైతే షేర్ చేయండి డెఫినెట్లీ. సరే అయితే ఇల్లుని చూద్దాం ఒకసారి. మీరు నమ్మరు కదా, సో అంటే విజిట్ కోసం అనేసి వచ్చాము. చూద్దాం మరి. ఇదండి చాలా చిన్న పాక. ఇదిగో చూడండి, ఇక్కడ ఉండడానికి కూడా సరైన వసతులు మన వాళ్ళకైతే అస్సలు లేవు. చూస్తున్నారు కదా, ఇదిగో చిన్న అంటే చుట్టూరా కూడాను చీరలు అనేవి కట్టుకొని మన వాళ్ళైతే నివసించడం జరుగుతూ ఉంది. ఇదిగో చూడండి, చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఎవరైనా మీకు అంటే తోచినంత మీరు హెల్ప్ చేస్తే చాలా చాలా వీళ్ళైతే సంతోషపడతారు. చూడండి, కర్రలు అనేవి అలా మేడుకొని చుట్టూరా కూడాను పైన అయితే కవర్ వేసుకోవడం జరిగింది. చూడండి, చూపిస్తాను. ఇదండి పరిస్థితి అయితే. సో ఇప్పుడు వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరు మీరు హెల్ప్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్.